ఏంటి మమ్మీ కాకా పట్టాడు వచ్చి ఇట్లా పట్టుకొని స్కూల్ కట్టు మమ్మీ హలో గాయ్స్ హాయ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు నేనైతే బాగున్నాను క్రాఫ్ అయితే సెట్ చేసుకుంటున్నాను ఇవే తగ్గించుకుంటే మంచిది నాదే టీషర్ట్ గాయ్స్ నువ్వు వేసుకుంది ఓవరాక్షన్ చేసింది నాది సో గాయ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకు అర్థమైపోయింది ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు తమ్నేల్ చూస్తుంటే అట్లాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అనుకోకండి సో మా డుగ్గు మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మళ్ళీ వచ్చింది అనమాట వచ్చి 2 days అవుతుంది సో మళ్ళీ వెళ్తుంది ఎందుకంటే మీకు మా షూటింగ్ వ్లాగ్ చూసే ఉంటారు షూటింగ్ ఉంది కాబట్టి సో తనని మళ్ళీ మమ్మీ తీసుకెళ్తుంది బట్ 2 days ఎందుకు వచ్చిందంటే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అటు వెళ్ళి రావడం అని అంటే మమ్మీ ఒక 2 days ఉండేయడానికి మమ్మీ వచ్చిందనమాట సో మమ్మీతో పాటు డుగ్గుని తీసుకొచ్చింది సో డుగ్గు ఇప్పుడు వెళ్ళిపోతుంది కాకపోతే మేము దానికి వచ్చిన జిలక్ ఇస్తాం ఏంటి అంటే మీరు తమ్నేల్ చూసారు కదా వీడియో ఏంటి అనేది సో దానికోసం వీడియో చేద్దామని దాని బ్యాగ్ దాని బాస్కెట్ రెడీ చేసినాం అదేమో పాపం స్కూల్ ఇప్పుడు అసలు అమ్మమ్మల ఇంటికి వెళ్ళాల్సింది అమ్మమ్మల ఇంటికి వెళ్తా అని చెప్పి రెడీ అయితే దీన్ని స్కూల్ అంటున్నారు ఏంటి అనేది పర్సన్ అవుతుంది అనమాట చూడండి ఒకసారి డుగ్గు మమ్మీ హాయ్ చెప్పు హాయ్ డుగ్గు 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 స్కూల్ బ్యాగ్ అయిపో డుగ్గుది తీసుకెళ్తా జడ వేసుకుంటలే నాన్న డుగ్గు చూడండి ఎలా అయిపోయిందో మా ఇంటికి వెళ్ళింది కదా కొంచెం కర్రగా అయిపోయింది స్లైమ్ అవుతుంది స్లైమ్ దామ్మ 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 డుగ్గు డుగ్గు అని పెద్ద ఓవరాక్షన్ చేయకు స్కూల్ కి లేదు అయ్యా స్కూల్ అనుకుంటున్నావా రా అయ్యో డుగ్గు నీ బ్యాగ్ ఏమైనా చూపియవా స్కూల్ లేదు నానా ఏమేమి ఉండే వాళ్ళకి చూపెట్టు చాక్లెట్ తీసుకురా చాక్లెట్ బ్యాగ్ లేదండి చాక్లెట్ బాయ్స్ చూసారు కదా స్కూల్ కనుకని చెప్పి ఏడుతుంది అనమాట బ్యాగ్లో చాక్లెట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక 2 చాక్లెట్లు ఇస్తే ఇప్పుడు స్కూల్ అయిపోద్ది తీసి చాక్లెట్ తీసి మెల్ల కాళ్ళనొత్తి కాళ్ళనొత్తి కమాన్ ఏడా అద్దంలో తీసుకుని అయిపోయిందా అద్దంలో తీసుకో ఎట్లున్నావు మంచిగా ఉన్నావా క్యూట్ ఉన్నావా డుగ్గు నీ బ్యాగ్ తీసుకురా నీ బ్యాగ్లో ఏమన్నా చూపెట్టు నాకు చూపెట్టు ఒకసారి అవునా అబ్బా చూపెట్టే బుక్ నా పెన్సిల్ చూపియవా మరి చూపేసి నువ్వు హోంవర్క్ చేస్తావా రోజు నేను నమ్మను గుడ్డు గల్లకే చేస్తావా అదేంటిదిరా అదేం టిఫిన్ మరి ఇట్లా ఏం పెడుతుంది మమ్మీ ఏం టిఫిన్ రా స్నాక్స్ టిఫిన్ ఇట్లా మమ్మీ ఏం పెడుతుంది ఇంకా చూపి ఎవరి బుక్ లేదు ఏం బుక్స్ రా అవి నువ్వు ఏంటి ఇవన్నీ మరి
స్లాంటింగ్ లైన్. ఓకే, గుడ్ గర్ల్. నువ్వు మేడం పెట్టిద్దా అరే నీ హోంవర్క్? ఇదేంటిది? స్లీపింగ్ లైన్. ఇది వన్ కాదు, ఇదేంటిది? స్టాండింగ్ లైన్. వెరీ గుడ్. ఈ బుక్ ఏముంది? వేదంత లేవు ఏ నటించరావే. ఇవేంటి? 5. ఇది 4. ఇది 3. గుడ్ గర్ల్. దుర్గానికి అన్నీ వచ్చినాయి. ఇది 2. చూసినా? ఇది 1. గుడ్ గర్ల్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బ్యాగ్ చూపి. ఇంకేమున్నాయి బ్యాగ్? అదేంటిది? ఇదేంటిది? మాకు తెలుసులేరా. పెన్సిల్ బాక్సారా? నీ పెన్సిల్ దాంతో ఏం చేస్తావు? ఇప్పుడు రాయద్దు. మనకి ఇదేంటిది? తుచ్చేది. గిదే మరి, గిదే మరి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. స్లేట్ గిట్లా అనేదా? దాన్ని స్లేట్ పెన్సిల్ అంటారు. ఓకేనా? ఎలా కూడా పెడతాం. ఇంకేమున్నాయి వద్దాం పట్టు బ్యాగ్? ఇంకేమున్నాయి వద్దాం? ఏంటిది? బ్యాగులు ఇంకేమన్నా చూపెట్టరా? హోంవర్క్ కాదు, బ్యాగ్ ఇంకేమన్నా చూపెట్ట ఒకసారి నాకు. ఎక్కడిదిరా? సో మేడం ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టమని చెప్పింది. ఒక ఇన్నర్ ఒక డ్రెస్. ఎందుకంటే మోడల్ సూపర్ మోడల్. పిల్లలు వామిటింగ్స్ మోషన్స్ అట్లా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అనమాట. ఆడతారు కాబట్టి సో ఎక్స్ట్రా అనమాట. ఇది టోటల్ గా బ్యాగ్ లో ఇంతే ఉంటాయి. ఇంకా ఈ జిప్ లో అప్పుడప్పుడు చాక్లెట్స్ పెడతాం. హోంవర్క్ చేయమన్నప్పుడు చేయదు, ఇప్పుడు చేస్తుందంట. సో ఇందులో అప్పుడప్పుడు మామూలుగా కర్చీఫ్స్ అండ్ చాక్లెట్స్ అట్లా పెడతాం అనమాట. సో ఇంకా బాస్కెట్ డుగ్గు అదేంటి? బాస్కెట్ ఇది డుగ్గు. అన్నం ఉంటుందా? సో బాస్కెట్లో ఏమేమి ఉన్నాయి చెప్పి. యాక్చువల్లీ నా బాటిల్ నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను. ఇది సిప్పర్ ఉంటుంది, వద్దని చెప్పి ఇది కావాలని ఇది వాడుతుంది అనమాట. సో దానికి ఇది పెడతాను నేను బాస్కెట్లో. టిఫిన్ లో ఇప్పుడైతే ఏం లేదు ప్రస్తుతానికి. ఇందులో అన్నం పెడతాను, ఇందులో అప్పుడప్పుడు బిస్కెట్స్ పెడతాను, లేదంటే చాక్లెట్స్ పెడతాను. ఒక్కొక్కసారి ఇది పెడతాను, ఇందులో రైస్ పెడతాను. ఇట్లాంటిది ఇంకొకటి ఉంది, ఒకరోజు అది ఒకరోజు ఇది పెడతాను అనమాట. ఇలా మమ్మీ ఏం పెడతాదిరా? రైస్ అడా. ఇలా బిక్కిలు ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న బిస్కెట్స్, చిన్న రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బిస్కెట్స్ ఉంటాయి కదా మరి పెడిగ్రీలు, అవి పెడతాను అనమాట. ఇలా రియల్ పెడిగ్రీ కాదు. అది ఏంటిదిరా? కాదు, ఇది లంచ్ బాక్స్ అనాలి. లంచ్ బాక్స్ ఇది, స్నాక్స్ బాక్స్ ఇది, నీ పాండే టిఫిన్ ఇది స్నాక్స్ బాక్స్. ఇదేమంటారు? దీన్ని బాస్కెట్ అంటారు. టిఫిన్ అట. ఓకే, దీన్ని ఏమంటారు? బాస్కెట్ అంటారు. బుట్ట ఏమంటారు? అట్లా పట్టుకొని పోవాలి. పాఠశాల ఇంకా స్కూల్కి వెళ్దామా? స్కూల్కి పంపా. అన్ని చెప్పినావు కదా, ఇంకా స్కూల్కి పోవాలి. ఎటు పోతావు మరి? ఏం చెప్తాను? ఏంది? వీడియో తీసుకుంటున్నా. వీడియో తీసుకుంటున్నా కానీ స్కూల్ పోవా? స్కూల్ పోవా? వీడియో తీసుకుంటుంటావా? స్కూల్ పోవాలి పన్నెండు. రమ్మంటుంది స్కూల్కి. పదా పోదాం. మరి అమ్మమ్మ ఇంటికి పోతావా? పార్కు పోతావా? స్కూల్ కరీంనగర్ పార్క్ వెళ్తుందంట. సో గాయస్ స్కూల్ అంటే అస్సలు స్టార్టింగ్ లో ఎంత మంచిగా పోయేది, ఇప్పుడైతే ఫోన్ అంటది. హోంవర్క్ అయితే చేస్తుంది కానీ స్కూల్ ఫోన్ అంటది. ఇప్పుడు దానికి బ్యాగ్ తీసుకుంటుంది. హోంవర్క్ ఏ రోజు పెట్టించింది చూడండి, 24th March. అప్పటి నుండి స్కూల్కి పోతలేదు పిల్ల, ఇంకా హోంవర్క్ కూడా చేయలేదు. స్కూల్కి ఎందుకు పంపించలేదు, ఎందుకు పంపిస్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మీకు చెప్పాము కదా, మాకు కొంచెం
పనులు ఉన్నాయి, తను ఉంటే చాలా కష్టపడి షూట్ ఉందని చెప్పేసి. సో షూట్ దగ్గర తీసుకెళ్తాను, ప్రాబ్లం అవుతుంది, తను ఉండలేదు, సమ్మర్ తినద్దు సరిగా, ఇదంతా ప్రాబ్లం ఉంటుంది, అందుకని చెప్పేసి తను పంపిస్తున్నా. పంపించడం అయితే ఇష్టం లేదు. 1 వీక్ పంపించి తీసుకొచ్చుకొని స్కూల్కి పంపిద్దాం అనుకున్నాం. ఎందుకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ రాకపోతే మళ్ళీ ఎల్కేజీలో ప్రమోట్ చేయరంట. అంటే ఐ మీన్ ఇప్పుడు నర్సరీ కదా, నర్సరీలో ఉంచుతారంట. సో 1 వీక్ మా ఇంటికి పంపించి కొంచెం హెల్త్ క్యూర్ అయినాక తీసుకొచ్చుకుందాం అని అనుకున్నాం. బట్ మాకు ఇప్పుడు ఈ షెడ్యూల్ ఉండడం వల్ల మళ్ళీ పంపించాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను బ్యాగ్ తీస్తే స్కూల్ కొని భయపడుతుంది పిల్ల, కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ మాకు ఈ 1 వీక్లో అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాం. మళ్ళీ తీసుకొస్తే ఇంకా మాతోనే ఉంటుంది. బిగ్గు అది ఓ పిల్ల చింపద్దు. స్కూల్ కు పంప. లెట్స్ గో స్కూల్. లెట్స్ గో. ఎందుకు వద్దురా? సో లిప్స్టిక్ కదా పెట్టించుకుంది. లిప్స్టిక్ అన్న డుగ్గు ఎటు వెళ్తున్నావు? ఇంకా చెప్పు. తీయలే రా అనద్దు బిడ్డ. తినా జబ్బులు అద్దురా నాకు అద్దు 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 నీకు జబ్బులు నీకున్నాయి. నీకు తర్వాత నువ్వు తింటా తింటాను మరి. సో గైస్ చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. బాయ్ చెప్పవా వాళ్ళకి? లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటాడు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అను. షేర్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్ అను. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి అను. దానికోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. బాయ్ గైస్. బాయ్ బాయ్ అంటాడు మధ్యలో ఈడొకడు. బాయ్ బాయ్. క్యూట్ ఇచ్చింది. బాయ్.